9 Grains కి స్వాగతం. ఇప్పుడు మనం గోంగూర మటన్ చేసుకుందాం. ఈ గోంగూర మటన్ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దాల్చిన చెక్క, అంగుళం ముక్కలు 2 వేసుకున్నాను. 10 లవంగాయలు, పిప్పళ్ళు 5-10 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. దీనిలోనే గోంగూర వేసేసుకుందామండి. 50 గ్రాముల గోంగూర తీసుకున్నాను. గోంగూర మగ్గే వరకు వేయించుకుందామండి. గోంగూర మగ్గిందండి. ఇది పక్కన ఉంచుకొని ఆరినాక మిక్సీ వేసుకుందాం పేస్ట్ లాగా. వేరే బాండి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. 2 పండుమిర్చి కట్ చేసుకున్నానండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేశాను. ఇవి వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ వేగిందండి. 1 టీ స్పూన్ అల్లం పేస్టు, 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. 1 కిలో మటన్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. ఇది వేసేసుకుందాం. ఈ నీరు ఎగిరిపోయే వరకు వేయించుకుందామండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూర మసాలా వేసుకుందామండి. గోంగూరలోనే మసాలా కూడా వేయించి వేసాను. 1 కప్పు వాటర్ పోసుకుందాం దీంట్లో. మూత పెట్టి సిమ్లో ఉడకనిద్దాం 1 5 నిమిషాలు. దీంట్లో ఇంకో టీ స్పూన్ సాల్ట్ కలుపుకుందామండి. తక్కువైంది. ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసి దించుకుందాం. ఇక గార్నిష్ బౌల్లో తీసుకుందాం. ఇక ఎంతో రుచికరమైన గోంగూర మటన్ రెడీ అండి. మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.